హాయ్ తెలుగు ఫ్రెండ్స్, నేను మీ చిన్ను. ఎలా ఉన్నారు? రాఖీ పండుగ రోజు మీ అన్న వాళ్ళకి ఎంతమంది రాఖీ కట్టారో కామెంట్ చేయండి. మీరు అందరైతే శనివారం కడితే నేనైతే సండే కట్టాను. మేము ఉన్న కాడ నుంచి మా అన్న దగ్గరికి వెళ్ళేలోపు చాలా టైం పట్టింది, కిలోమీటర్లు అయితే పట్టింది. ఆ రోజు పోయేసరికి ఇంకా ఒళ్ళు మొత్తం నొప్పులు అయ్యాయి. తర్వాత ఇంకా మలమలతోటి రోజు రాఖీ కట్టేసి ఇంకా మా అన్న కొంచెం టెంపుల్కి అయితే తీసుకెళ్ళిండు. సమ్మక్క సారక్క జాతరకి 1000 స్తంభాల గుడికి తీసుకెళ్ళిండు. వచ్చేసిన తర్వాత ఇంకా అదే రోజు పడుకొని ఇంకా మా అన్న వాళ్ళ దగ్గర ఉండి మలమలతోటి రోజు అయితే వచ్చేసినాం. ట్రాఫిక్ అయితే చాలా ఉండడం వల్ల మేమైతే చాలా లేటుగా అయితే ఇంటికి వచ్చేసి, అక్కడైతే 1000 స్తంభాల గుడి చాలా అంటే చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ టైం మీరు పోయినప్పుడు కూడా చూసేసి రండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. వీడియో అయితే తీసి పెడదాం అనుకున్నా, మర్చిపోయినా. నెక్స్ట్ టైం పెడతా, ఏమనుకోకండి. కట్టించుకున్న తర్వాత ఇంకా కొంచెం అలా ఇలా కొంచెం ఊళ్ళకు అక్కడిక్కడ తిరిగేసి వచ్చినాం. తర్వాత స్నాక్స్ చేసుకొని అయితే తిన్నాము. స్నాక్స్ అయితే బజ్జీలు అయితే చేసిండేంటి తిన్నాం. తిన్న తర్వాత ఇంకా మా మమ్మీ డాడీ అందరు కూర్చొని కొంచెంసేపు అయితే మాట్లాడుకున్నాం అందరం కలిసి. ఇంట్లో ఫ్యామిలీ ఇంకా ఉంటారు కదా. తర్వాత ఇంకా అన్నీ సన్నగా తరుముకొని వేసుకున్న తర్వాత ఇంకా అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాతకు మీకు తగినంత మీరు వేసుకోండి. పసుపు కారం అవన్నీ వేసుకున్న తర్వాత మా ఆయన అయితే మా అన్న దగ్గరికి రాఖీ కట్టడానికి తోలియను అన్నాడు. తర్వాత ఇంకా తోలిచ్చిండు. మస్తు జర్నీ చేసి అలసిపోయినా కాబట్టి మా అన్న దగ్గరికి పోయి ఇంకా అటు ఇటు తిరిగేసి వచ్చినాం. మీ పిల్లలకైతే ఎగ్ బ్రెడ్ అయితే వేసేయండి. నేను ఎలా వేస్తారో ఇప్పుడైతే రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక కప్ తీసుకోవాలి, దాంట్లో 4 eggs పలగొట్టుకొని వేసుకోవాలి. సన్నగా తరిమిన పచ్చికాయలు కూడా వేసుకోవాలి దాంట్లోనే. తర్వాత ఉప్పు, కారం, అల్లం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలబెట్టాలి. అది కలిసేంతలోపు ఒక 2 minutes అలా కలబెట్టిన తర్వాత ఇంకా పెంచి పెట్టుకోవాలి. సిలిండర్ ఆన్ చేసుకొని పెంచి పెట్టుకున్న తర్వాత దానిలో కొంచెం నెయ్యి అన్న వేసుకోవచ్చు, ఆయిల్ అన్న వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నా, అది మీ ఇష్టం, ఎంత అన్న వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఫస్ట్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత బ్రెడ్ పెట్టి అవతల కాల్చుకోవాలి. నాకైతే రాదనుకున్నా, తిప్పడానికి సక్సెస్ అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.